విష్ణుప్రియ అంది, గేమ్‌లాడే కప్పు గెలిచిన వాళ్ళెవరు లేరు. గేమ్ ఆడకుండా కూడా కప్పు గెలిచిన వాళ్ళున్నారు. టైటిల్ విన్ అయిన వాళ్ళున్నారు అంది. అది కరెక్టా? నిజంగానే గేమ్ ఆడకుండా కప్పు గెలిచిన వాళ్ళున్నారా? నెక్స్ట్ ప్రేరణ అంది, కంటెంట్ క్రియేషన్ కోసం ప్రతిదానికి సంబంధం లేకపోయినా మధ్యలో వస్తాడు తేజ అనింది. ఎస్, తేజ చేసింది తప్పైతే ప్రేరణ ఎప్పుడు మధ్యలో రాలేదా? ఈ 2 క్వశ్చన్స్కి నేను మీ నుంచి సమాధానం కోరుకుంటున్నాను. సో నా ఒపీనియన్స్ ఇప్పుడు మీ అందరితో షేర్ చేసేస్తాను. ఆడకుండా కూడా కప్పు కొట్టచ్చు, ఆడే కప్పు కొట్టాలని ఏం లేదు, ఆడకుండా కూడా కప్పు కొట్టారు చాలామంది అని అన్నారు. సో దాన్ని అయితే నేను ఒప్పుకోను. సీజన్ 1 నుంచి సీజన్ 7 దాకా ఆడిన వాళ్ళే కప్పు కొట్టారండి. కూర్చొని ట్రాక్లు నడిపేసి నాకు వద్దు మొర్రో, నాకు టైటిల్ వద్దు మొర్రో లైట్ తీసుకున్న వాళ్ళు ఇప్పటికొచ్చి ఒక్క కంటెస్టెంట్ లేరు. ఒక్కళ్ళు కూడా అలా టైటిల్ విన్ అయిన వాళ్ళు లేరు నా దృష్టిలో. శివబాలాజీ గారు సీజన్ 1, సీజన్ 2 కౌశల్ గారు, సీజన్ 3 రాహుల్ గారు, సీజన్ 4 ఎవరు సన్నీ గారు, 5 సీజన్ 4 అభిజిత్ గారు, సీజన్ 5 సన్నీ, ఇలా 6 రేవంత్ శ్రీహాన్ అవ్వచ్చు, లేక 7th ప్రశాంత్ అవ్వచ్చు. వీళ్ళందరూ ఆడే కదండి గెలుచుకున్నారు. లైక్ కామ్గా కూర్చొని నాది నత్తి బుర్ర, నా బుర్ర పనిచేయదు, నేను ఇంతే, టైటిల్ గెలిచేయడానికి నేనేమీ రాలేదు ఇక్కడికి అన్నట్టు లేరే. ప్రతి ఒక్కళ్ళు డెడికేషన్గానే ఆడారే. మీరు అడగచ్చు ఇక్కడ రాహుల్ ఏం చేశాడు, అభిజిత్ ఏం చేశారు, వీళ్ళందరూ కూర్చునే కదా గేమ్ ఆడారని. వాళ్ళు కూర్చొని గేమ్ ఆడలేదండి, బ్రెయిన్ గేమ్ ఆడారు, మైండ్ గేమ్ ఆడారు, తెలివిగా గేమ్ ఆడారు. అభిజిత్ అయినా రాహుల్ అయినా ఫిజికల్ టాస్క్లు అంత పెట్టకపోయినా బ్రెయిన్ అయితే 100% పెట్టి గెలిచారు. అందుకే ఆడియన్స్ మనసుల్ని గెలుచుకొని టైటిల్ పొందారు. విష్ణుప్రియ పని బ్రెయిన్ పెట్టి ఆడదామా అంటే నత్తి బుర్ర, తెలివి రాదు, ఆ బుర్రలోకి ఏమీ ఎక్కదు రాదు అంటది. మరి ఆ స్టేట్మెంట్ ఎంతవరకు కరెక్ట్? మరి ఇలాంటి ఒక కంటెస్టెంట్ని టాప్ 5కి పంపించడం ఎంతవరకు సమంజసం అండి? శ్రీముఖి గారు వచ్చి చెబితే గానీ ఆవిడలో రియలైజేషన్ రాలే. పృథ్వీ ఫస్ట్ నుంచి క్లారిటీగా ఉన్నాడు. ఈ విషయంలో పృథ్వీనే నేను అప్రిషియేట్ చేస్తాను. వీళ్ళిద్దరి విషయంలో విష్ణుప్రియను ఐ విల్ నెవర్ ఎవర్ అప్రిషియేట్. అది ఆవిడ ఏంటి ఓపెన్ ఫీలింగ్స్ అయినా ఎంత చెత్త అయినా అలా ఎవరూ చేయలేరు. అండ్ ఆయన వద్దన్నా కూడా ఎగబడుతున్నావు నువ్వు ఎందుకంత అనేవి శ్రీముఖి గారు మెత్తటి చెప్పుతో కొట్టినట్టుగా ఉంది. ఈ 2 వారాలు ఆవిడ ఆట ఏంటో చూపిస్తుందంట. అంటే ఇప్పటిదాకా ఆడింది ఏంటో మరి, అంటే ఇప్పుడు రియలైజ్ అయింది ఆవిడ ఆట ఆడాలి అని. సో ఇంత వర్త్లెస్ కంటెస్టెంట్ని కేవలం ఒక పిఆర్ పెట్టేసుకొని లేక ఒక రాంగ్ పోర్ట్రే చేసి రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతూ ఒక ట్రాక్ పెట్టుకొని నేను నడుస్తా, ఒక ప్లాన్తో నేను నడుస్తా, నాకు ఓట్స్ వేసేయండి అని అంటే చూసేవాళ్ళు వెర్రివాళ్ళు కాదు కదండి. ఇలాంటి వాళ్ళని టాప్ 5 తీసుకెళ్ళి నిలబెట్టడానికి, టైటిల్స్ ఇచ్చేయడానికి. నెక్స్ట్ ప్రేరణ అనేది కంటెంట్ కోసం తేజ ప్రతిదానికి మధ్యలో వస్తాడు, ఒక స్పేస్ క్రియేట్ చేసుకుంటాడు అని. ఫస్ట్ ప్రేరణ గురించి 2 విషయాలు మాట్లాడాలి. ఫుడ్ విషయంలో ఆవిడ ఎవరిని ఏమీ అనలేదు. ఎప్పటికొచ్చి సీతాఫల్ తింటుంటే గౌతమ్ గారిని సిగ్గు లేదా, అది లేదా, ఇది లేదా అనేసింది. ఒక ఆమ్లెట్ వేసుకుంటానంటే నిఖిల్ నో అనేసింది. అంటే ఆవిడకే ఒక న్యాయం, మిగతా వాళ్ళకి న్యాయం ఉండదా అండి? ఫుడ్ విషయంలో ప్రతిసారి ప్రేరణ అబ్బా డే 1 కిచెన్ అప్పటి నుంచి చూస్తే ఆ అమ్మాయి వెరీ అరగెంట్. ఫుడ్ విషయంలో ప్రతిదీ పాయింట్ చేస్తుంది. ఇంకొకటి ఆవిడ మధ్యలో రాదా, ఇద్దరు కొట్టుకుంటుంటే నేను ఉన్నాను చూడని మధ్యలో వచ్చేది ఆవిడే. ఎంతమంది చెప్పలేదు. తనది కాని విషయంలో కూడా దూరిపోయి నేనేదో చేసేయాలి అనుకుంటుంది ప్రేరణ. మరి కంటెంట్ క్రియేటర్స్ ఎవరున్నారండి? తేజ కంటెంట్ క్రియేటరే, అవును, మధ్యలో వస్తాడు మాట్లాడతాడు. మరి ప్రేరణ కాదా, మధ్యలో రాదా, మాట్లాడదా, మాట తీరు బాగోదా? క్యూట్గా ఉన్నారు, క్యూట్గా మాట్లాడేస్తున్నారు, అందంగా ఉంటే ఓట్లు పడిపోతాయి అనుకుంటే మిగతా వాళ్ళు ఏంటండి? అందానికే ప్రయారిటీ అయితే మరి అందంగా లేని వాళ్ళు ఏమైపోవాలండి? క్యూట్గా మాట్లాడితేనే అనుకుంటే కొంచెం వాయిస్లు బాగోకుండా నెత్తిగా మాట్లాడిన వాళ్ళు ఏమైపోవాలండి? కేవలం పిఆర్ పెట్టుకొని వీళ్ళందరూ వచ్చేస్తున్నారా? జెన్యున్ గేమ్ అయితే నిజంగా వెళ్ళి అసలు ఇప్పటిదాకా వచ్చేవాళ్ళ? సోకాల్డ్ బ్యాచెస్ కొంతమంది, సోకాల్డ్ కంటెస్టెంట్స్ కొంతమంది అసలు ఇప్పటిదాకా వచ్చేవారా పిఆర్ లేకపోతే అని నాకు డౌట్ వస్తుంది. ప్రేరణ కూడా టాప్ 5కి వచ్చేసే అంత సీన్ ఉన్న కంటెస్టెంట్ కాదు. కాకపోతే ఆవిడ ఉన్నది ఒకటే గుణం ఏంటంటే వాయిస్ రేస్ చేస్తుంది. మరీ నత్తిగా కూర్చోదు కొంతమందిలాగా, మరీ నాకు వద్దు బాబాయ్ అంటూ కూర్చోదు. ప్రతి దాంట్లో ముందుకు వెళ్తుంది. పర్వాలేదు, వెళ్ళాల్సిన కంటెస్టెంటే. కానీ
ఆవిడ చెప్పే కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి చేశారు. అవి ఎలా ఉంటాయంటే, నాకొక న్యాయం, నీకొక న్యాయం. తన దాకా వస్తే ఒకటంటది, వేరే వాళ్ళకి వస్తే ఇంకొకటి అంటది. సో అంత కెపాసిటీ ఉందా? మేబీ ఫ్యాన్ బేస్ పీఆర్తో చూస్తే టాప్ 5కి వెళ్ళొచ్చు, వెళ్తుందేమో చెప్పలేం. అండ్ నెక్స్ట్ ఈ 2 స్టేట్మెంట్స్ నాకు ప్రేరణ నుంచి అసలు నచ్చల. ఇది నా రివ్యూ, ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. తేజ గారి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. ఇక్కడ ఎవరిది నేను తెచ్చి పెట్టట్లేదు. సో ఈ 2 విషయాలు నాకు ఏంటి తేడాగా అనిపించాయి, నేను ఎపిసోడ్లో అనిపించేసింది. అండ్ నెక్స్ట్ దమ్ము దుమ్ము అని చెప్పి కొన్ని ట్యాగ్స్ ఇమ్మన్నారు, బ్యాడ్జెస్ ఇమ్మన్నారు. ఇటు వాళ్ళు ఈ బ్యాచ్ వాళ్ళు ఈ బ్యాచ్కి ఇచ్చుకున్నారు, ఆ బ్యాచ్ వాళ్ళు ఆ బ్యాచ్కి ఇచ్చుకున్నారు. ఎక్కడుందండి ఇంకా ఆపరా గ్రూప్లే. వాళ్ళకి వాళ్ళే కనిపిస్తారు, వీళ్ళకి వీళ్ళే కనిపిస్తారా? అవినాష్ ఒకడే నబీల్కి ఇచ్చాడు. ఎందుకు అని అంటే కేవలం తనకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇచ్చాడు, తన్ని సేవ్ చేశాడు కాబట్టి ఇంక ఇస్తాడు అవినాష్, తప్పదు ఇవ్వాల్సిందే, అందుకోసం ఇచ్చాడు అనుకుంటున్నాను. సో ఇటు సైడ్ బ్యాచ్ అంతా నిఖిల్కి ఇచ్చి ఇటు సైడ్ బ్యాచ్ అంతా గౌతమ్కి ఇచ్చేశారు. ఇది కూడా ఏం జెన్యున్ గేమ్ ప్లాన్ నాకేం అనిపించలేదు. ఇది కూడా గ్రూప్గానే అనిపించింది. సో నిన్న ఎపిసోడ్లు ఇలాగ ఉన్నాయి, బ్లాక్ టికెట్ అని గోల్డెన్ టికెట్ అని. వాటి గురించి ఎలాబరేట్ చేసి మాట్లాడేంత ఏం లేదు, కరెక్ట్గానే ఇచ్చారు. బ్లాక్ టికెట్, గోల్డెన్ టికెట్. నెక్స్ట్ దుమ్ము దమ్ము కూడా ఏంటంటే అదే బయాస్డ్గా వాళ్ళకి ఇచ్చుకున్నట్టున్నారు. సో నేను రేస్ చేయాల్సిన పాయింట్స్ 2 అనుకున్నాను, అవి 2 మీ దృష్టికి తెచ్చాను. సో మీకు ఎలా అనిపించింది నిన్న ఎపిసోడ్? నాగార్జున గారి హోస్టింగ్ అవ్వచ్చు, రేస్ చేయాల్సిన పాయింట్స్ అవ్వచ్చు, లేక కంటెస్టెంట్స్ మాట్లాడిన మాటలు అవ్వచ్చు. సో మీకు నిజంగా వ్యాలిడా అన్వాలిడ్ అనిపించే కమెంట్ చేసేయండి. నా రివ్యూ నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేసేయండి.